నమస్తే. విద్యార్థులు, యువత ఉన్నత స్థితికి వెళ్ళాలని కళ్ళగనేటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే ఆచార్య. నమస్తే. విద్యార్థులు, యూత్ గురించి మీరు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని వారి మీద మీకు ఫోకస్ ఉంటుందండి? ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ప్రపంచంలో ఎక్కడా లేదు. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. విద్యార్థులను చైతన్యవంతులు చేయగలిగారంటే అని యువతరను చైతన్యవంతమైన యువతరాన్ని తయారు చేస్తే ఆ దేశానికి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రపంచ చరిత్రలు తీసుకున్నా కూడా మీరు ఏ దేశాలైతే అక్కడ ఉన్న యువతరాన్ని సక్రమంగా వినియోగించుకున్నారో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాయి. భారతదేశానికి అటువంటి అద్భుతమైన అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి వీరిని చైతన్యవంతులుగా తయారు చేయాలన్నది మా గురువు గారు అబ్దుల్ కలాం గారి యొక్క పిలుపు. సో అందులో భాగంగా వీలైనంత మంది యువతరాన్ని, సమాజాన్ని, విద్యార్థులను ప్రభావితం చేసే బాధ్యతలో నా వంతు కర్తవ్యంగా నేను పనిచేస్తుంటాను. అయితే మీరు చాలా స్కూల్స్, కాలేజెస్, విద్యాలయాలు చూసి ఉంటారు కదా. అలాగే మా విద్యాభారతి పాఠశాలల్ని వీటిని కూడా మీరు సందర్శిస్తుంటారు. మీరు గమనించినటువంటి అంశాలు ఏంటండి? విద్యాభారతి ఒక ఆలయం, ఒక దేవాలయం. విద్యాలయం అని ఏదైతే అంటామో దాన్ని చూడాలంటే ఇక్కడికి రావాలి. ఎందుకంటే పిల్లలలో కేవలం ఈ మధ్యకాలంలో సిలబస్సు, మార్కులు, పరీక్షలు మాత్రమే ముఖ్యంగా వాళ్లకు చెప్పబడుతున్నాయి. కానీ అవి తప్ప మిగతావన్నీ కూడా నేర్పిస్తూ వాటిని ఒక బై ప్రోడక్ట్గా తయారు చేస్తున్న గొప్ప విద్యాలయం. కాబట్టి ఆ విధంగా ఒక సర్వాంగీణ వికాసం అంటాం, 360 డిగ్రీ డెవలప్మెంట్ అది ఇక్కడ సాధ్యం. ఎందుకంటే పిల్లలకు గొప్ప వ్యక్తులను పరిచయం చేయడం, వాళ్ళ ద్వారా స్ఫూర్తిని పొంది వాళ్ళ బాటలో నడిచేదానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రీడలకి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఎప్పుడైతే క్రీడలలో కనుక మనం పిల్లలని ప్రవేశపెడతామో వాళ్లకు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేను పని చేయాలి, నేను ఎక్సెల్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళని వస్తుంది. కాబట్టి ఏదైనా 360 డిగ్రీ డెవలప్మెంట్, భారతదేశంలో ఉన్న సనాతనమైన విషయాలు, భారతదేశం యొక్క అద్భుతమైన చరిత్ర, భారతదేశ పూర్వ చరిత్రను వారికి బోధిస్తూ దీని ద్వారా భవిష్యత్తులో మళ్ళా భారతదేశాన్ని విశ్వగురువుగా ఎలా తయారు చేయాలన్నదానికి ఇదొక కేంద్ర స్థానం అని నేను ప్రగాఢంగా అనుకుంటాను. మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇదే నూరిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదండి. అంచేత మీరు ఒక మెసేజ్ ఏమన్నా, అంటే ఇంకా రంగాలు ఉన్నాయని ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉందా? ఎన్నో రంగాలు ఉన్నాయి. యాక్చువల్గా భారతదేశం చూసుకుంటే ఖచ్చితంగా ఇంజనీర్లు, మెడిసిన్, డాక్టర్లు వీళ్ళు సమాజానికి కావాలి. దే ఆర్ నేషనల్ అసెట్స్. కానీ కేవలం అది మాత్రమే కాదు. ఇప్పుడు అనేక రంగాల్లో భారతదేశం వెళుతుంది. భారతదేశంలో ఉన్నన్ని పోర్ట్స్, సాగరమాల ఇవన్నీ తీసుకుంటే రేపు మ్యారిటైమ్ సెక్టర్లో ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయి. భారతదేశం మరి యొక్క ఏవియేషన్ సెంటర్ కాబోతుంది. కాబట్టి ఏవియేషన్లో కూడా ఎన్నో జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా పిల్లలకి ఈ ఎక్స్పోజర్ ఇవ్వడం చాలా ముఖ్యం. కొన్ని సంస్థలు వాళ్ళ యొక్క ముందుకు వెళ్ళడానికి ఈ రెండిటిని మాత్రమే ప్రమోట్ చేస్తారు. కాబట్టి పిల్లలకు పరిచయం చేయడం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ పరిచయం చేయడం ఎక్కడో మనం వెనకబడుతున్నాం. కాబట్టి విద్యాలయాల్లో, స్కూల్స్, కాలేజెస్లో ఈ విధమైన భవిష్యత్తును పరిచయం చేయడం కూడా చాలా అవసరం. కాబట్టి పిల్లలకు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళు నిర్ణయించుకునే విధంగా వాళ్లకు పరిచయం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, ఉపాధ్యాయులకు కూడా ఉంది. అది చేస్తే మీరు అంటున్నట్టు ఇవి రెండు మాత్రమే కాదు, ఎన్నో అవకాశాలు మనకు ఉన్నాయన్నది విద్యార్థులకు తెలుస్తుంది. ఫైనల్గా ఒక మాట అండి, విద్యాభారతి నుంచి ప్రతి సంవత్సరం కూడా సివిల్ సర్వెంట్స్గా, ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదుగుతున్నారు. అనేక మంది నాయకుల్ని తయారు చేసినటువంటి గొప్ప సంస్థ మన విద్యాభారతి. అయితే ఇప్పుడు దేశంలో జన్జీ అనేటువంటి పేరుతో ఒక మార్పు వస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఫలితాలు కూడా మనం గమనించినట్లయితే దీన్ని చూస్తున్నాం అనమాట. తమిళనాడు ఎన్నికల ఫలితాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇలా చూస్తున్నాం అనమాట. అంచేత మన ప్రాంతంలో కూడా నాయకులు తయారవ్వాలి, మన విద్యాలయాల నుంచి నాయకులు రావాలని చెప్పి కోరుకోవాలంటే కనుక ఏం చేయాలనేది ఫైనల్. డెఫినెట్గా. ఎందుకంటే మనం చదువుతున్నది మనలో నాయకత్వ విలువలను పెంపొందించుకోవడం. అంటే మీరు ఫిజిక్స్లో నాయకులు, కెమిస్ట్రీలో నాయకులు, మ్యాథ్స్లో నాయకులు, కాబట్టి ప్రతిదీ కూడా నాయకత్వం. కాబట్టి చదువులో కూడా, చదువు ద్వారా నాయకత్వ లక్షణాలను నేర్పించాల్సిన బాధ్యత మళ్ళా ఉపాధ్యాయుల మీదే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఆ నాయకత్వ లక్షణాలు అన్నవి మనం ఇంకా విస్తృతంగా పెంపొందించవచ్చు. బాధ్యత కలిగిన సివిల్ సర్వెంట్స్ను తయారు చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సమాజం నాది, దేశం నాది అన్న భావాలు కనుక ఈ పాఠశాలలో మొదలవుతే రేపు వాళ్ళు సివిల్ సర్వెంట్స్గా మారినప్పుడు సమాజాన్ని హక్కున చేర్చుకొని సమాజానికి సేవలు అందిస్తారు. అంటే సివిల్ సర్వీస్ అన్నది ఒక ప్రొఫెషన్ కాదు, ఇట్ షుడ్ బి ఎ ప్యాషనేట్ ప్రొఫెషన్. ఆ విధంగా చేసే తత్వాన్ని మనం బీజాలు ఇక్కడే నాటాలి అన్నది, అది మన విద్యారణ్య స్కూల్లో జరుగుతుంది.
the voice of India.